హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో, కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనూభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరే వృషభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 4వ అధ్యాయము దివ్య జ్ఞానము అనేటువంటి అధ్యాయంలో 10వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. వీతరాగా భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. సో 4 లైన్లు ఉన్నాయి ఈ యొక్క శ్లోకంలోను. సో మొట్టమొదటి లైన్ ఏమిటి? వీతరాగ భయ క్రోధ. వీత అంటే కనుక విడబడినటువంటి వాళ్ళే. దేని నుంచి విడబడినటువంటి వాళ్ళు? రాగము, భయము, క్రోధము. ఈ 3 విషయాల నుంచి విడబడినటువంటి వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? తర్వాత మన్మయ. మన్మయ అంటే కనుక సంపూర్ణముగా నాయందే మగ్నులై ఉంటారు. మన్మయ మాముపాశ్రిత, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు. మన్మయామా ఉపాశ్రిత. బహవో చాలా మంది, బహవో చాలా మంది. జ్ఞాన తపస. సో జ్ఞానము తర్వాత తపస్సు రెండింటి ద్వారా పూత 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 అంటే కనుక పవిత్రులవడము. పూత మద్భావ ఆగత. ఆగత అంటే కనుక పొందారు. ఏం పొందారు? జ్ఞానము తపస్సు ద్వారా పవిత్రులయ్యిన తర్వాత వాళ్ళు ఏం పొందారు? మద్భావం అంటే నా పట్ల నా పట్ల అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. నా పట్ల దివ్య ప్రేమను వాళ్ళు పొందారు. దివ్య ప్రేమను
వాళ్ళు పొందారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ దీని యొక్క అనువాదం చూసుకుని ముందుకు వెళ్దాం. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో భక్తుల యొక్క ఏముంటుంది, వాళ్ళ యొక్క ఆశయం ఏముంటుంది, వాళ్ళ యొక్క లక్ష్యం ఏముంటుంది, గురి ఏముంటుంది, శ్రీకృష్ణ భగవానుడి పట్ల దివ్యమైనటువంటి అనన్యమైనటువంటి ప్రేమను పొందడమే వాళ్ళ యొక్క ఆశయం. సో మరి ఎవరైనా చేశారా ఇంతకు ముందు? ఫస్ట్ టైం మేమే చేస్తున్నామా? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే ఇక్కడ స్వామి చెప్తున్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు కాదు, బహవో, చాలా మంది. బహవో అని చెప్తున్నారు అంటే చాలా మంది, పలువురు ఈ యొక్క జ్ఞానము తపస్సు ద్వారా ఆయన పట్ల పూర్తిగా పవిత్రులయ్యి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క దివ్య ప్రేమను పొందగలిగారు. ఎందుకు వస్తున్నాయి ఈ టాపిక్స్ అంతా కూడా మనకి ఇక్కడ? ప్రస్తుతం మనం ఉన్నటువంటి అధ్యాయంలో ఏం చెప్పుకుంటున్నాం మనం? స్వామి యొక్క దివ్య అవతారాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పుడు వస్తారు, వచ్చినప్పుడు ఏం చేస్తారు, వచ్చినప్పుడు ఆయన యొక్క ఉద్దేశ్యం ఏమిటి, ఈ శ్లోకాలన్నీ కూడా మనం చూసాం మనం. సో 9వ శ్లోకంలో మనకి ఏం చెప్పారు స్వామి? ఎందుకండి మేము ఎందుకు తెలుసుకోవాలి ఆయన అవతారాల గురించి? అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది మాకు, మాకేం అక్కర్లేదు కదా, ఎందుకు మీకు మాకు ఇవన్నీ అని చెప్పి అనుకుంటారేమో ఎవరైనా. సో కాబట్టి అవతారాల గురించి తెలుసుకుంటే, స్వామి గురించి తెలుసుకుంటే, ఆయన యొక్క లీలల గురించి తెలుసుకుంటే ఏమవుతుంది? సో ఆయన యొక్క జన్మ కర్మ చమే దివ్యం. ఆయన యొక్క జన్మ కర్మల యొక్క దివ్యత్వాన్ని తెలిసినటువంటి వాడు శరీర త్యాగాన్ని పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమును పొందును స్వామి చెప్తున్నారు. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. మళ్ళీ జన్మ, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు, నా శాశ్వత ధామాన్ని పొందుతారు అని చెప్తున్నారు. దానికి కంటిన్యూషన్ గా ఇంకేం చెప్తున్నారు? ఈ విధంగా స్వామి యొక్క లీలలు, అవతారాలు వీటి గురించి తెలుసుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది? మెల్లగా మనకేంటి ఉపయోగము? ఆయన ఏదో వచ్చారు, ఆయన ఏదో అవతారాలు చేశారు, ఆయన వెళ్ళిపోయారు, మరి నేనెందుకు తెలుసుకోవాలి, నేనెందుకు చర్చించుకోవాలి, నేనెందుకు మాట్లాడుకోవాలి? తెలుసుకుంటే కనుక ఏమవుతుంది? లీలల గురించి రాగము, భయము, క్రోధము నుంచి మనం బయటపడతాం. యొక్క రాగము, భయము, క్రోధం నుండి బయటపడి పూర్తిగా మనం ఆయన మీదే సంపూర్ణంగా లగ్నమయ్యి ఆయనకి శరణాగతి పొందుతాము. కాబట్టి మెల్లగా ఇంకా వృద్ధి చెంది జ్ఞానము తపస్సు చేయటం ద్వారా ఏమవుతుంది? ఆయనకి పూర్తి జ్ఞానం పొందినటువంటి వాళ్ళమై ఆయన యొక్క దివ్య ప్రేమను పొందగలుగుతాము సంపూర్ణంగా పవిత్రులైన తర్వాత. ఇది కృష్ణ కథకి ఉన్నటువంటి ఆ యొక్క మహిమ. ఇది కృష్ణ కథకి ఉన్నటువంటి మహిమ. సో కృష్ణుడి కంటే కూడా కృష్ణ కథకి ఇంతటి విలువ ఉందన్నమాట. కృష్ణ కథ అంత అద్భుతమైనటువంటిది. సో ఈ శ్లోకం గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో 3 రకాలైనటువంటి విషయాలన్నమాట. ఏమిటవి? మనందరం కూడా వీటిల్లో చిక్కుకు పడిపోయినాం. ఏమిటవి? మొట్టమొదటిది రాగము. రాగము అంటే కనుక మన యొక్క భౌతిక జీవనం పట్ల ఎంతో ఎంతో బలమైనటువంటి ఆసక్తి, దేహాత్మ భావన, ఎంతో బలమైన ఆసక్తి. అనుకుంటాం అందరం కూడాను. ఏమనుకుంటాము? నేను, నా కుటుంబము, నా పరివారము, లేకపోతే నా బంధుజనము, మా కులం వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? నన్ను రక్షిస్తారు. నాకేమైనా కష్టం వస్తే కనుక నన్ను రక్షిస్తారు అని చెప్పి మనం అనుకుంటాం. ఆ బలమైనటువంటి భావనతోటి ఉండిపోతాం. కానీ ఎవరైనా మరణం వచ్చినప్పుడు ఎవరైనా సరే మనల్ని రక్షించగలరా? ఎవ్వరూ రక్షించలేరు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, ఎంతో పెద్ద పెద్ద ఫాలోవర్స్ అందరూ బోల్డ్ మంది ఉంటుంటారు. ఎక్కడో ఏ ఫ్లైట్ యాక్సిడెంట్ లోనో, హెలికాప్టర్ యాక్సిడెంట్ లోనో ఎవ్వరు ఉండరు వాళ్ళకి చనిపోయడం. బయట మాత్రం చాలా మంది ఉంటారు వాళ్ళకి ఫాలోవర్స్.
జస్ట్ ఒక మాట చెప్తే చాలు ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధమైపోయిన వాళ్ళు బోలెడుమందుంటారు. చూసాం అటువంటి వాళ్ళందరూ కూడా ఏ హెలికాప్టర్ క్రాష్‌లోనో, లేకపోతే ఏరోప్లేన్ క్రాష్‌లోనో, లేకపోతే రోడ్ యాక్సిడెంట్‌లోనో చనిపోతారు వాళ్ళు. చనిపోయేటప్పుడు ఎవరైనా ఉంటారా వాళ్ళతో పాటు? ఎవ్వరు ఉండరు. సో, కాబట్టి ఈ యొక్క ఎందుకు వాళ్ళకి కారణం ఏంటి? వాళ్ళు దేన్ని పెంపొందించుకున్నారు? ఈ దేహాత్మ భావనని వాళ్ళు పెంపొందించుకున్నారు. వాళ్ళకేంటి భౌతికపరమైనటువంటి జీవనం పట్ల పూర్తిగా ఆసక్తి, రాగ ఇది ఉండడం మూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆధ్యాత్మిక జీవనము, ఆధ్యాత్మికత, భక్తిని పూర్తిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? నెగ్లెక్ట్ చేస్తున్నారు. పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నారు. సో, కాబట్టి ఏమవుతుంది? కృష్ణ కథ వింటే కనక, ఆయనకి అవతారాల గురించి తెలుసుకుంటే, ముందుగా మనకి ఈ రాగం నుంచి మనం బయటపడతాం. తర్వాత కొంతమందికి ఈ యొక్క దేహాత్మ భావన మెటీరియల్ బాడీలీ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. దాని నుంచి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు. కానీ వాళ్ళకేముంటుంది? భయము. ఏంటి భయమేంటంటే, మామూలుగా మనం పడే భయపడేటువంటి భయం కాదది. సో, ఏమిటి భయము? వీళ్ళకేంటంటే గనక, ఇక శరీరం పట్ల పూర్తిగా వాళ్ళకి ఒక ఏహ్య భావన వచ్చేసింది వాళ్ళకి. ఈ శరీరం అంతా ఇలా ఉంటుంది, ఇన్ని సమస్యలుంటాయి, అదుంటుంది, ఇదుంటుంది, బంధాలు వీటిలన్నిటిని చూసి, చూసి వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు. సో, బయటపడి ముక్తి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో శరీరమా? అని చెప్పి వాళ్ళు భయపడిపోతారింక. శరీరము అంటే వాళ్ళకి శరీరం పట్ల ఆసక్తి నుంచి బయటపడ్డారు వాళ్ళు. కానీ ఎంతలాగా వాళ్ళకి శరీరం పట్ల ద్వేషము, ఏదో ఒక శరీరం పట్ల ద్వేషము, ఏక్యభావన వచ్చేసిందంటే గనక, ముక్తి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఇంకొక శరీరమా? మళ్ళీ శరీరమా? అని చెప్పి వాళ్ళకి భయమనమాట. సో, అందుకనే వాళ్ళేమనుకుంటూ ఉంటారు, ఈ యొక్క బ్రహ్మజ్యోతిలో కలవడమే ముఖ్యము. బ్రహ్మజ్యోతిలో కలవడమే ముఖ్యం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో, ఎవరైనా సరే మళ్ళీ మీకు ముక్తి వచ్చిన తర్వాత కూడా శరీరం వస్తుంది మీకు, ఇంకొక శరీరం వస్తుంది అంటే గనక వాళ్ళు భయపడిపోతారనమాట. మాకొద్దసలు శరీరమే వద్దు మాకు అంటారనమాట. సో, ఇలాగ వాళ్ళు ఉంటారనమాట. ఇది ఒక రకమైనటువంటి భయమనమాట. సో, ఎవరైతే ఈ యొక్క నిరాకారవాదులు ఉంటారు కదా! ఏమనుకుంటూ ఉంటారు, జీవులనందరినీ కూడాను సముద్రంలో బుడగలన్నీ వస్తూ ఉంటాయి కదా! అలా బుడగలు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో, ఆ బుడగ పగిలిన తర్వాత వాళ్ళేమవుతుంది, సో, నీటిలో అది కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోతుంది అని చెప్పి చెప్తారనమాట. సో, జీవితమే ఒక బుడగ లాంటిది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! సో, వాళ్ళ యొక్క ఉద్దేశ్యం అది అనమాట ఇంటర్నల్‌గా. ఏమైపోతుంది బుడగ పగిలిన తర్వాత అది నీరు ఏమైపోతుంది బుడగ సముద్రంలో కలిసిపోతుంది. అలాగే ఈ శరీరం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మనకి ముక్తి వస్తే గనక ఆ యొక్క నిరాకారంలో మనం కలిసిపోతాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకలా చెప్తూ ఉంటారు? వాళ్ళకి భయం అన్నమాట శరీరం అంటే గనక. మరి కృష్ణ కథ వింటే గనక ఏమవుతుంది? ఇటువంటి భయం నుంచి కూడా బయటపడతారు. మామూలు భయం ఎలాగో ఉంది మనకి. రాగం ఉంటే గనక భయం ఉంటుంది. సో, ఇక నిరాకారవాదులకున్నటువంటి యొక్క భయం కూడా ఇటువంటి భయం నుంచి కూడా బయటపడతారు. తర్వాత ఇంకేమిటి? క్రోధము. క్రోధం అంటే మనందరికీ కూడా కోపమొస్తుంది. కానీ ఇంకా ఉన్నతం హై లెవెల్ కోపం ఏంటి వీళ్ళకి? ఏంటంటే గనక వీళ్ళు అన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతులన్నిటిని కూడా ఒకదాన్నొకటి అది మంచిదా? ఇది మంచిదా? అది చేద్దామా? ఇది చేద్దామా? అని చెప్పి అన్నీ కూడా ప్రయత్నిస్తారు. ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకి పాలుపోదు. ఎన్నో ప్రయత్నిస్తారు. ఏది వర్కౌట్ అవ్వదు. ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేకపోతారు. అలా చేసి, 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 చేసి ఏమవుతుందంటే గనక వీళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందన్నమాట. వీళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏమీ అవ్వట్లేదు. ఏంటిది అని జెప్పేసి. సో, వాళ్ళేం చేస్తూ ఉంటారు, ఇంకేది కూడా పని చేయట్లేదు. ఇయన్నీ కూడా అనవసరము. ఆ! వేదాల్లో చెప్పినవి ఇవి అన్నీ కూడా అనవసరం అని చెప్పి అటువంటి కోపానికొచ్చేస్తారన్నమాట. వేదాల పట్ల, ఆధ్యాత్మికత పట్ల కోపానికొచ్చేసి వాళ్ళేం చేస్తూ ఉంటారు, కొన్ని మత్తు పదార్థాలు తీసుకోవడం మొదలుపెడతారు. మత్తు పదార్థాలు తీసుకొని ఏముంది ఆ మత్తు పదార్థాలు తీసుకుంటే ఏవో రకమైనటువంటి భావనలు, ఊహలొస్తూ ఉంటాయి. ఏదో నేను భగవంతుడినయిపోయాననో, నేనింతమందిని నియంత్రిస్తున్నాననో, ఏదో ఒక భావనలో వాళ్ళలా అక్కడక్కడ ఆ ప్లేన్‌లో మెంటల్ ప్లేన్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు
మెంటల్ ప్లేన్‌లో వాళ్ళకేదో సాల్వేషన్ వచ్చేసినట్టు, వాళ్ళందరూ కూడా అక్కడ మెంటల్ ప్లేన్‌లో వాళ్ళందరూ కూడా హోవర్ అవుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి క్రోధము. మరి కృష్ణ కథ వింటే ఏమవుతుంది? ఈ 3 రకాలు అనురాగము, భయము, క్రోధము. ఈ 3 విషయాల నుంచి కూడా వాళ్ళు భయపడుతూ బయటపడతారన్నమాట. బయటపడి ఏమవుతారు వాళ్ళు? పూర్తిగా కృష్ణుడి పట్లే వాళ్ళు లగ్నమవుతూ ఉంటారన్నమాట. మరెలాగా ఈ మూడిటి నుంచి బయటపడాలి అనంటే గనక మరొక పద్ధతి ఉండాలి కదా! కేవలం కథ ఒకటి వింటే సరిపోదు. ఇంకా ఏం చేయాలి మనం? ప్రాక్టికల్ కూడా చేయాలి. థియరీ ఒకటే వింటే సరిపోదు. ప్రాక్టికల్ కూడా చేయాలండి. సో, దానికేం చేయాలి? ఈ యొక్క 3 రకాలైనటువంటి విషయాలు రాగము, భయము, క్రోధము. ఈ మూడిటి నుంచి బయటపడాలి అంటే గనక ఏం చేయాలి? మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణ శరణాగతి పొందాలి. శరణాగతి చెయ్యాలి. అది కూడా ఎలా చేయాలి? మన ఇష్టం వచ్చినట్లు కాదు. ఆధ్యాత్మిక గురువు యొక్క నిర్దేశంలో. ఈ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఎలాగ వెళ్ళాలి అని చెప్పి అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది. ఇంకా ఏం చేయాలి మనము? సో, యొక్క విధి నియమాలు ఏవైతే ఉంటాయో, భక్తి జీవితం యొక్క విధి నియమాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా పాటించాలన్నమాట. సో, వీటిలన్నిటి నుంచి కూడా పాటిస్తూ ఉంటే గనక ఏమవుతుంది? భక్తిలో మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు మనము నర్సరీలో ఒక స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నాం. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎవరికైనా సరే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటుంది. చిన్న పిల్లవాడికి కూడా. ఏముంటుంది? నర్సరీ తర్వాత ఎల్‌కేజీ, యూకేజీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 తరగతులుంటాయి. ఆ తర్వాత 11, 12 కూడా ఉంటాయి. తర్వాత డిగ్రీ ఉంటుందని ఒక బ్రాడ్‌గా వాడికి తెలుసు. సో, ఇది వాడికి మినిమమ్ తెలుసు. అలాగే భక్తిలో కూడా మనము ఏదో చేస్తున్నాం, భక్తి మొదలుపెట్టాము అంటే గనక మరి భక్తిలో కూడా స్థాయిలున్నాయి. భక్తిలో కూడా మనకి స్థాయిలున్నాయి. ఇవి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే గనక నేనెప్పుడు కూడా నర్సరీలోనే ఉంటాను. నేనెప్పుడు కూడా ఫస్ట్ స్టాండర్డ్‌లోనే ఉంటాను. నాకిది నచ్చింది బాగా. ఫస్ట్ స్టాండర్డ్‌లో మా క్లాస్ టీచర్ గారు చాలా చూస్తారు. చెప్తారు నాకు. నన్ను బాగా కేర్ చేస్తారు. నేను ఫస్ట్ క్లాస్‌లోనే ఉంటాను. ఇంకా సెకండ్ స్టాండర్డ్‌కి వెళ్ళను నేను అంటే గనక ఏమంటారు వాడిని? మూర్ఖుడు అంటారు. హ్మ్. సో, అలాగే భక్తి కూడా ఏదో మనం మొదలుపెట్టాము. ఏదో ఒక స్థాయిలో ఉన్నాం. నేనిక్కడే ఉంటాను. నేను తెలుసుకోను. ముందుకు వెళ్ళను అంటే గనక మనం గూడా పిచ్చివాళ్ళమే. సో, కాబట్టి ఇక్కడ భక్తిలో ఉన్నటువంటి స్థాయిలు మనకి రూప గోస్వామి గారు భక్తి రసామృత సింధులో చెప్పారనమాట. ఏం చెప్పారు మనకి భక్తిలో 9 రకాలైనటువంటి స్థాయిలుంటాయి. ఏమిటవి? అదౌ శ్రద్ధా తదా సాధు సంగోధా భజన క్రియా తతోనర్ధ నివృత్తి స్యాత్ తతో నిష్టా రుచిస్తతా అదాసక్తిస్తతో భావా తతః ప్రేమాభ్యుదిచ్యతే సాధకానామయం ప్రేమ్ణాం ప్రాదుర్భావే భవేత్ క్రమా. సో, సాధకుడు ఏం చేస్తూ ఉంటాడు? ఈ యొక్క స్థాయిలు భక్తి మొదలుపెట్టి శ్రద్ధ దగ్గర నుంచి ప్రేమ వరకు కూడా సాధకుడు వెళ్తూ ఉంటాడు. క్రమముగా, గ్రాడ్యుయల్‌గా వెళ్తూ ఉంటాడు. సో, భక్తిలో 9 రకాలైనటువంటి స్థాయిలు. సో, మొట్టమొదటిది ఏమిటి? శ్రద్ధ. తర్వాత సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. మొత్తం 9 స్థాయిలనమాట. ఇక చైతన్య మహాప్రభువులు ఆయన మనకి వచ్చినప్పుడు ఏంటంటే గనక ఆయన ఏ గ్రంథాలు కూడా ఆయనేమి రచించలేదు. ఏ పుస్తకాలు కూడా ఆయనేమి రాయలేదు. కానీ ఏం చెప్పారు? వాళ్ళ యొక్క భక్తులకి ఆయన గైడెన్స్ ఇచ్చారు. ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, చేసి చూపించారు. భక్తి ఎలాగా చేయాలి అని ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. కానీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఒకే ఒక డైరెక్ట్ లిటరేచర్ ఏమిటి అంటే గనక మనకి ఇక శిక్షాష్టకం. మనం చదువుతాం గదా! రోజు కూడా
మనకి జపం చేసే ముందు చదువుతాం శిక్షాష్టకం. సో, మామూలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏంటి శిక్షాష్టకం శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఈ శ్లోకంలో ఏమున్నాయి మనకి? ఈ శ్లోకాల్లో మొత్తం 8 శ్లోకాల్లో కూడా చైతన్య మహాప్రభు యొక్క భక్తి యొక్క 9 స్థాయిల గురించి ఆయన చెప్పడం జరిగింది. భక్తి యొక్క 9 స్థాయిల గురించి కూడా ఆయన చెప్పారనమాట. సో, మనకున్నటువంటి సమయాభావాన్ని బట్టి మనము ఈ యొక్క స్థాయిలు ఏమిటి అని చెప్పి కొంచెం కొంచెం మనము అలాగా బ్రీఫ్‌గా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సునీత మాతాజీ. సో, మొదటి శిక్షాష్టకంలో మొదటి శ్లోకం నేను చదువుతాను. అనువాదం మీరు చదవండి మొదటి శ్లోకానికి. చేతోదర్పణామార్జనం భవమహాదావాగ్నినిర్వాపణం శ్రేయాకైరవచంద్రికా వితరణం విద్యావదో జీవనం ఆనందాంబుదీవర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అనంత కాలము నుండి ప్రోగుపడిన ధూళిని తొలగించి హృదయమును శుభ్రపరచునదియు మరియు జన్మ మృత్యు భరితమైన భౌతిక జీవన అగ్నిని శమింపజేయునదియునగు శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము. చంద్రుని చల్లని కిరణములను ప్రసరింపజేసడి కారణమున ఈ శ్రీకృష్ణ సంకీర్తనము సర్వ మానవాళికి అతి ముఖ్యమగు వరప్రసాదము. ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము ఈ సంకీర్తనమే. ఆధ్యాత్మిక ఆనంద సాగరమును వృద్ధి చేయు ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనము సర్వదా పూర్ణామృత స్వాదనమును కలగజేయగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో, యొక్క మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు? ఈ యొక్క చేతో దర్పణమార్జనం. సో, ఈ యొక్క దివ్య నామం, భగవంతుని యొక్క దివ్య నామం ఏం చేస్తుంది మనకి? ఈ యొక్క మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అనమాట. సో, ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే కనుక మనకి మొట్టమొదటిది శ్రద్ధ. శ్రద్ధ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. సో, ఎవరైనా సరే భక్తి చేయడం మొదలు పెడతారు. మొట్టమొదట భక్తి వస్తారు. సో, శ్రద్ధలో కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. సో, కొంచెం కోమల శ్రద్ధ, ఆ తర్వాత ఏదో టచ్‌లోకి వచ్చిన వాళ్ళు. సో, ఇలా ఉంటారనమాట. సో, వీళ్ళకి గట్టిగా ఏమన్నా కదిపితే గనక వాళ్ళు వెంటనే భక్తి చేయడం మానేస్తారు. భక్తి నుంచి దూరం వెళ్ళిపోతారు. వాళ్ళకి ఐడియా చాలా తక్కువుంది. జస్ట్ చిన్న పిల్లల్లాగా అన్నమాట. చిన్న పిల్లల్లాగా. సో, వాళ్ళు అప్పుడప్పుడు స్కూల్‌కి వెళ్తూ ఉంటే గనక వాళ్ళకి నేర్పడం అన్నమాట. సో, వాళ్ళని స్కూల్‌కెళ్ళకూడదు. అక్కడికెళ్తే టీచర్ గారు కొట్టేస్తారు రోజు నిన్ను అని చెప్పారనుకోండి. వాడికేం చేస్తాడు? స్కూల్‌కి వెళ్ళడు వాడు. ఎవరైనా వాడికి అలా ఇంజెక్ట్ చేసేసారనుకోండి, స్కూల్‌కి వెళ్ళకూడదు, అక్కడ బాగా కొట్టేస్తారంట అంటే గనక వాడిని ఎంత బలవంతం చేసినా వాడు వెళ్ళడు. ఎంతో కష్టపడాలి మళ్ళీ వాడిని పంపించడానికి. సో, అలాగే మనకి మొదట్లో ఎలా ఉంటుంది? శ్రద్ధ కూడా మనది చాలా కోమలంగా ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే గనక ఇక నామం తీసుకుంటారో ఫెయిత్ అనేటువంటిది ఈ యొక్క హియరింగ్ తోటి మొదలవుతుంది. ఏంటది? భగవంతుడి యొక్క దివ్య నామాన్ని వినడంతోటి మొదలవుతుందన్నమాట. సో, తర్వాత రెండవ శ్లోకం మనకి ఏం చెప్తుంది? భక్తిలో ఉన్నటువంటి రెండవది ఈ యొక్క సాధు సంఘ గురించి చెప్తుందన్నమాట. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమితాః స్మరణేన కాలాః ఏతాదృశే తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవమీదృశం ఇహ జానినానురాగః. నిర్మోహి గంగాదేవి మాతాజీ చదవండి. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులకు సర్వాభీష్టములను వసకగలదు. కృష్ణ, గోవింద అను అనేక నామములు కలిగిన నీవు ఆ దివ్య నామములందు నీ దివ్యశక్తులన్నిటినీ నింపి ఉన్నావు. ఆ నామములను కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించుట ద్వారా
నిన్ను సులభముగా చేరుటకు వసత్తు ఆ నామం పట్ల నాకు ఎట్టి ఆకర్షణీయో కలుగటలేదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో, ఏమవుతుంది ఎప్పుడైతే గనక మనం కొంచెం భగవంతుడి యొక్క నామం గురించి తెలుసుకుంటామో, సో, మెల్లగా మన యొక్క నమ్మకం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాం? తర్వాత స్థాయిలో మనము భక్తులతోటి సాంగత్యం తీసుకోవడం మొదలుపెడతాం. ఎప్పుడైతే భక్తులతోటి మనం సాంగత్యం తీసుకోవడం మొదలుపెడతామో, మెల్లగా మనకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఏ ఇస్కాన్ మందిరానికి వెళ్ళినా సరే అక్కడ ఏం రాస్తారు? గోడ మీదంతా కూడా హరే కృష్ణ మహామంత్రం రాసి పెట్టేస్తారు. ఓపెన్ అందరికీ కూడా తెలుసు సీక్రెట్. సో, కానీ ఏంటి మనకి ఏముంది ఆ మంత్రంలోను? ఏమొస్తుంది మనకి మంత్రం జేస్తే అనేటువంటి విషయాలు ఎలా వస్తాయి మనకి? భక్తుల సాంగత్యంలోకి వస్తాయన్నమాట. సో, భక్తుల సాంగత్యంలోకి వస్తే అసలు ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. అదే మనకిక్కడ చెప్తున్నారు. హ్మ్. సో, ఏమని చెప్తున్నారు? మీ యొక్క నామంలోనే మొత్తం శక్తులన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే గనక నిబంధనలు కూడా ఏమీ లేవు మీ యొక్క నామాన్ని జపించడానికి. సో, నామం ద్వారా మిమ్మల్ని చాలా తేలిగ్గా చేరుకోవచ్చు. కానీ నామం పట్ల నాకు ఆకర్షణ లేదు అనేటువంటి విషయము యొక్క భక్తుల యొక్క సాంగత్యం ద్వారా తెలుస్తుందనమాట. తర్వాత సో, నామం గురించి తెలిసింది. భక్తుల సాంగత్యం గురించి తెలిసింది. సో, తర్వాత స్థాయి. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానేన మానదేన కీర్తనీయ సదా హరిః. శ్రీదేవి మాతాజీ. కడప శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను కలిగి వృక్షము కన్నను అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును వసగుటకు సిద్ధపడిన స్థితి ఎందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలెను. అట్టి మనోస్థితి ఎందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామము నిరంతరము కీర్తించవలెను. హరే కృష్ణ. సో, ఏమైంది మనకి భక్తుల యొక్క సాంగత్యం తీసుకున్నాం. ఏదో కొంచెం శ్రద్ధ వచ్చింది. శ్రద్ధ వచ్చిన తర్వాత భక్తుల సాంగత్యం తీసుకున్నాం. శ్రద్ధ వచ్చినప్పుడు ఏమైంది మనకి హృదయం మలినాలన్నీ పోతాయని తెలిసింది. తర్వాత రెండవ స్థాయిలో భక్తుల సాంగత్యం తీసుకుంటే హరే కృష్ణ మహామంత్రానికి ఎంతో శక్తి ఉంది. ఈ యొక్క మంత్రం మనల్ని కేవలం ఎక్కడికి చేర్చగలుగుతుంది? గోలోక బృందావనానికి తీసుకుని వెళ్ళగలుగుతుంది అని చెప్పి భక్తుల సాంగత్యంలో తెలిసింది బాగానే ఉంది. మరి మంత్రం జపం చేయాలి కదా! జపం చేయాలి అంటే గనక ఇంతకుముందు చివర్లోని చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నాకు ఎటువంటి ఆసక్తి లేదు. మనందరికీ కూడా ఎటువంటి ఆసక్తి ఉండదు. జపం చేయడానికి మొదలు పెడతాము. వెంటనే నిద్ర వచ్చేస్తుంది. లేకపోతే గనక మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో, కాబట్టి మనకి నిరంతరము జపం చేయాలి అనంటే గనక దానికి కూడా చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? ఒక భజన క్రియ గురించి చెప్తున్నారు. భజన క్రియ. భజన క్రియ అంటే గనక మనం ఏవి సేవలు చేయాలి? ఏ విధంగా నియమాల్ని ఏవి పాటించాలి మనము? హ్మ్. ఇవి నియమాలు ఏవి పాటించాలి? ఏవి చెయ్యాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి చెప్తున్నాయి. ఇవన్నీ కూడా చేయడం మూలంగా ఏమవుతుంది? సేవ చేయడం మూలంగా భగవంతుడికి సో, రకరకాలైనటువంటి శాస్త్రాలు చదవడం ద్వారా మెల్లగా ఏమవుతుంది? ఒక భజన క్రియ ద్వారా మనలో మార్పు వస్తుంది. ఏమిటా మార్పు వస్తుంది? మనకి యొక్క హ్యూమిలిటీ, ఓర్పు అనేటువంటిది వస్తుంది. నమ్రత అనేటువంటిది వస్తుందనమాట. నమ్రత, ఓర్పు తృణాదపి సునిచేన. ఎంతటి ఓర్పు వస్తుంది అంటే గనక ఒక చిన్న గడ్డి పరకని ఎవరైనా తొక్కారనుకోండి, గడ్డి పరక ఏమైనా బాధపడుతుందా? అలాగే మనల్ని కూడా ఎవరైనా సరే ఏమైనా ఒక మాటలన్నా, ఒకటి తిట్టినా సరే మనం కూడా వాటిల్ని తట్టుకునేటువంటి ఓర్పు, ఎవరైనా మనల్ని అగౌరవపరిచినా సరే అగౌరవాన్ని, గౌరవాన్ని కూడా సమానంగా తీసుకునేటువంటి స్థాయికి వెళితే గనక ఏమవుతుంది? మనం కూడా అప్పుడు ఆ విధమైనటువంటి స్థాయిలో తృణాదపి సునీచేన స్థాయిలో మనము హరినామాన్ని నిరంతరము జపించగలుగుతాము. ఇది భజన క్రియ. సో, తర్వాత భజన క్రియ చేస్తే కనుక ఏమవుతుంది? హరినామాన్ని నిరంతరము జపిస్తే కనుక ఏమవుతుంది? అది 4వ శ్లోకంలో మనకి చెప్పారు. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే
భవతాద్భక్తిరహేతుకీ త్వయి. స్వప్నమాతజీ. హరే కృష్ణ. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని గాని సౌందర్యవతులకు స్త్రీలను గాని అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మల యందు నేను కోరినది నిర్హేతుకమైన నీ భక్తియుక్త సేవ స్థితియే ఒకటియే. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ యొక్క నామాన్ని మనం ఇలాగా తృణాదపి సునీచేన భావనలో మనం నిరంతరము కూడా జపిస్తూ ఉంటే, కుదిరినంత వరకు కూడా జపం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మొదటి శ్లోకంలో చెప్పినట్లు ఈ యొక్క అనర్థాలన్నీ కూడా పోతాయి. ఏమిటి అనర్థాలు? అవసరం లేనటువంటి విషయాలు ఏమిటి? ధనం కావాలి అని కోరుకోవడము, లేకపోతే కనుక నాకు చాలా మంది పరివార జనం కావాలి, నేను ఒక నాయకుడి కింద ఉండాలి, వాళ్ళందరినీ కూడా నేను నడిపించాలి, వాళ్ళందరూ కూడా నాకు జై 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 అనాలి. ఇటువంటి భావనలు, ఇటువంటి ఆశలు, అనర్థాలు అన్నీ పోతాయి. తర్వాత నాకు అందమైన స్త్రీలు కావాలి, వాళ్ళతోటి నేను ఆనందించాలి అనేటువంటి భావనలు కూడా పోతాయి. ఇవన్నీ కూడా ఏమిటి? ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకమైనటువంటి అనర్థాలు, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి అనర్థాలు అన్నీ కూడా పోతాయన్నమాట. ఈ స్థాయి ఏమిటి? మనము నామాన్ని జపిస్తూ ఉంటే కనుక అనర్థ నివృత్తి. ఈ స్థాయి 4వ స్థాయి అన్నమాట. సో భక్తుడికి ఏమవుతుంది, ఈ స్థాయిలో ఒక గర్వం గాని, ఏదో ఒకటి కావాలి అని చెప్పి, సంపాదించాలి అని చెప్పి ఆ యొక్క లోభం గాని, లేకపోతే గనక ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి గాని, ఏదో పిచ్చాపాటి అందరూ కూడా మాట్లాడుకుంటారు, రూమర్స్ అవి ఇవి మాట్లాడుకుంటూ ఉంటారు. వీటి పట్ల కూడా ఆసక్తి గాని ఏది ఉండదు. అన్నీ కూడా పోతాయి. ఈ స్థాయి ఏమిటి మనకి? ఈ యొక్క అనర్థ నివృత్తి. సో చాలా మంది మనము ఎక్కడి దాకా వచ్చి ఆగిపోతాము? మొదటి 4 స్థాయిల్లోనే వచ్చి ఆగిపోతాము చాలా మంది. మొదటి 4 స్థాయిలు ఏమిటి? శ్రద్ధ, మనం మొదలు పెట్టాము. సాధు సంఘ తీసుకుంటాం, భజన క్రియ చేస్తాము, అనర్థ నివృత్తి. ఈ 3 స్థాయిలో సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. ఇక్కడే ఆగిపోతూ ఉంటాం. కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. 5వ స్థాయి ఏమిటి మనకి? నిష్ఠ. అయినందతనుజా కింకరం పతితాం మాం విషమే భవాంబుదో కృపయా తవ పాద పంకజ హితధూళి సదృశం విచింతయా. నాగలక్ష్మి మిత్రజీ. హరే కృష్ణ ప్రభు. ఓ నందనందన, నేను నీ నిత్య సేవకుడినైనను ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరంలో ఒడితిని కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొని. సో ఈ స్థాయిలో ఏమవుతుందంటే కనుక మనకి భక్తిలో మనకి స్థిరత్వము వస్తుంది. స్థిరత్వం వస్తుంది. ఏమిటి ఆ యొక్క స్థిరత్వము? నేను నీ యొక్క నిత్య సేవకుడిని, నీ యొక్క నిత్య సేవకుడిని, నీ యొక్క పాద పద్మాల దగ్గర ఉండవలసినటువంటి వాడిని. సో మనం ఏవైతే గనక భజన క్రియలో చెప్తున్నాం కదా, పద్ధతులన్నీ కూడా, నియమాలు అవన్నీ కూడా పాటించడము, 16 మాలలు జపం చేయడము, పొద్దున్నే లేచి మంగళహారతికి వెళ్ళడము, భగవంతుడికి భోగా అర్పించడము, భగవంతుడికి సేవ చేయడము, ప్రసాదం మాత్రమే తీసుకోవడము, భాగవతం వినడము, భక్తుల సాంగత్యాన్ని చేసుకోవడము. సో ఇవన్నీ కూడా ఏమిటి? రెగ్యులేటెడ్ గా మనకు చెప్తారు. ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి మొదట్లో ఎలా చేస్తాం? మనము చాలా కష్టంగా చేస్తాము, చాలా కష్టంగా చేస్తాము. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఈ విధంగా మనకి నిష్ఠా స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది మనకి ఆటోమేటిక్ అయిపోతుంది. అది మనకి ఆటోమేటిక్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా పొద్దున్న లేచామా, ఈ పని ఈ పని ఈ పని ఈ పని, అదొక ఆటోమేటిక్ అయిపోతుంది. మనకు తెలియకుండానే మనము చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎండొచ్చినా, వానొచ్చినా, ఒంట్లో బాగున్నా, ఒంట్లో బాగోలేకపోయినా, ఏ సమస్య వచ్చినా, అదైనా ఇదైనా సరే మనము ఆ టైంకి ఆ పని, భక్తి కార్యక్రమం చేయాల్సిందే. ఇదేమవుతుంది? దీన్ని ఏమంటారు? ఈ స్థాయి నిష్ఠ. నిష్ఠ అంటే కనుక స్టడీనెస్, అంటే స్థిరమైపోవడం అన్నమాట. సో ఏమని స్థిరమవడము?
నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద సేవకుడిని, ఆయన యొక్క పాద పద్మాల దగ్గర ఉండేటువంటి వాడిని అనేటువంటి ఆ స్థాయికి వెళ్ళిపోవడం అన్నమాట. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, మన భక్తి ఒక కొత్త మలుపు తీసుకుంటుంది అనమాట. ఈ యొక్క స్టడీనెస్, నిష్ట నుంచి అన్నమాట. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే కనుక మన యొక్క భక్తి ఇంకా దృఢంగా అయిపోతుంది అనమాట. ఇంకా అన్షేకబుల్, ఎవ్వరు కూడా దాన్ని ఇంకా పడగొట్టలేరు. ఇంకా అలాగా స్థిరంగా అయిపోతుంది అనమాట. ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం వాటిని పట్టించుకోమన్నమాట. గురి ఏమిటి, అటువైపు వెళ్ళాల్సిందే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎంత కష్టం వచ్చినా సరే మనం జపం చేస్తూనే ఉంటాం. ఎంత కష్టం ఏది వచ్చినా సరే మనం వదిలిపెట్టాం అనమాట కృష్ణ, ఎంత కష్టం వచ్చినా. సో ఇది ఏమిటి, స్టడీనెస్, నిష్ట అనేటువంటి స్థాయి అన్నమాట. తర్వాత ఏమైతుంది, నిష్ట వచ్చిన తర్వాత మనకి రుచి. అప్పుడు మనకి భక్తిలో కూడా మనం జపం చేస్తూ ఉంటే కొంచెం కొంచెం మనకి గ్లిమ్సెస్ వస్తాయి, కొంచెం కొంచెం ఆనందం వస్తూ ఉంటుంది భక్తిలో. సుసుఖం కర్తుం అవ్యయం స్వామి చెప్పారు కదా మనకి 9వ అధ్యాయంలో. సో కానీ ఏంటంటే కనుక ఆనందం కాకుండా ఇంకా సంపూర్ణ ఆనందం. ఏమిటి ఆనందము, నయనం గలదాశ్రుధారయా వదనం గద్గదారుదయా గిరా పులకీర్నిశితం వపూకలా తవ నామగ్రహణే భవిష్యతి. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. హే భగవాన్, నీ నామమును ఉచ్చరించినప్పుడు నా కన్నులు నిరంతరము స్రవించు ప్రేమ బాష్పములచే ఎన్నడూ అలంకరింపబడును. నీ నామమును పలికినంతనే ఎన్నడు నా గళము గద్గదమై శరీరము రోమాంచమగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క రుచి స్థాయిలో ఏమైపోతుందంటే కనుక ఇంకా భక్తి అనేటువంటిది మనకి మొదట్లోంచి కొంచెం కొంచెం భక్తి వస్తుంది. బట్ ఈ స్థాయికి వెళ్తే కనుక ఇక భక్తిలో ఏంటంటే కనుక మనకి ఎంతో ఆనందం వస్తుంది అనమాట. సో ఏ స్థాయికి వెళ్ళిపోతాము అని అంటే కనుక రకరకాల ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఎవరైనా చెప్పారు మనకి. సో ఆ పని చేయాలంటే మొట్టమొదటి స్థాయి ఏమిటి, మనం కష్టంగా చేయటం. కష్టంగా చేయడం అంటే కనుక ఏమిటి, మనకి ఈ యొక్క భజన క్రియ 3వ స్థాయి, కష్టంగా చేయటం. తర్వాత ఏమిటి, స్టడీనెస్. వాళ్ళు చెప్పేశారు కదా అని ఏదో ఒకటి మనం ఆటోమేటిక్ గా చేసేయడము. ఆ స్థాయి ఏమిటి, మనకి నిష్ట. తర్వాత స్థాయి ఏమిటి, మనకి ఇష్టంగా చేయటం. 3వ స్థాయి మొట్టమొదట కష్టంగా చేయటము, తర్వాత అలవాటు ప్రకారం చేయటము, తర్వాత స్థాయి ఏమిటి, ఇష్టపడి చేయటం. యొక్క ఇష్టపడి చేయడం అనేటువంటి స్థాయి ఏమిటి, రుచి. ఇష్టపడి చేయడం అనేటువంటి స్థాయి ఇక్కడ ఏమైపోతుంది, భక్తి చేయడం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఉంటుంది, బ్లిస్ఫుల్ గా ఉంటుంది, ఎంతో తీయగా ఉంటుంది అన్నమాట. సో ఒక కీర్తనలోకి వెళ్తే కనుక భగవంతుడి యొక్క నామం చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే కనుక ఏమైపోతాయి, కృష్ణుడి మీద ఇష్టంతో ఆటోమేటిక్ గా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇది మనం ఆర్టిఫిషియల్ గా తెచ్చుకోవటం కాదు, అవి ఆటోమేటిక్ గా రావాలన్నమాట మనకి. సో ఆ తర్వాత ఏమిటి, శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్ గా తెచ్చుకోకూడదు, వాటంతట అవి రావాలి. కొంతమంది ఆర్టిఫిషియల్ గా తెచ్చుకుంటారనమాట. చూడండి, మీరు నామం తీసుకుంటే కనుక మక్క నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ గా కాదు తెచ్చుకోవడం. సో ఆటోమేటిక్ గా మనకి ఈ యొక్క రుచి స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ గా నామం తీసుకుంటే కనుక కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. శరీరం అంతా కూడా రోమాంచితం అయిపోతూ ఉంటుంది. చైతన్య మహాప్రభు అంటున్నారు, నేను ఎప్పుడు ఆ రుచి స్థాయి పొందగలుగుతాను అంటే మనకి ఏంటి, ఆ యొక్క రుచి స్థాయి గురించి మనకి 6వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక మొదటి స్థాయి ఏమిటి, ఒక రకంగా మొట్టమొదట్లో భాగవతం క్లాసులోకి మనల్ని కూర్చోబెట్టారు. కష్టపడి మనం కూర్చుంటాం. సో కష్టపడి కూర్చుంటాం, మనకు ఒక్కొక్కసారి అర్థం అవ్వు కొన్ని టాపిక్స్, పర్టికులర్ గా సెకండ్ క్యాంటో, థర్డ్ క్యాంటో చాలా చాలా కష్టంగా ఉంటాయి టాపిక్స్ అన్ని చెప్తుంటే కనుక అలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి.
సో అది కష్టంగా ఉండడం. తర్వాత ఏమవుతుంది, అలవాటు ప్రకారం చేయటం ఆ పని. భాగవతం క్లాసులోకి అర్థమైనా అవ్వకపోయినా సరే వస్తాము, కూర్చుంటాము అని చెప్పి. తర్వాత ఇక రుచి స్థాయిలోకి ఏమైపోతుందంటే కనుక మనకి భాగవతంలో మనకి ఆ, ఇక రసాస్వాదన అనేటువంటిది మొదలవుతుందన్నమాట. ఎంతో ఆనందం వస్తుంది మనకి భాగవతం. భాగవతంలో మనకి కేవలం భగవంతుడి యొక్క లీలలే కాకుండా సో భగవంతుడి యొక్క లీలలే కాకుండా ఆయన యొక్క ప్రార్థనలు, ప్రేయర్స్, మొట్టమొదట్లో ఏంటి మనకి ప్రేయర్స్ వింటూ ఉంటే కనుక ఆ ప్రేయర్స్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గనక మనము ఈ యొక్క రుచి స్థాయికి వెళ్ళిపోతే గనక ఏమవుతుంది, ఆ యొక్క భాగవతంలో ఎన్నో ప్రేయర్స్ ఉంటాయి. ఆ ప్రేయర్స్ మనకి ఇష్టం అవుతూ ఉంటాయి. లేకపోతే మొట్టమొదట్లో ఎలా ఉంటుంది, మనకు కథ మాత్రమే ఇష్టం ఉంటుంది. ప్రేయర్స్ వచ్చినాయి, ఆ ప్రేయర్స్ ఏదో చెప్తున్నారు, అయిపోతే బాగున్నాం అనిపిస్తుంది. కానీ తర్వాత మనం రుచి స్థాయికి వెళ్తే గనక భాగవతంలో ఏ పోర్షన్ అయినా సరే మనకి, 2వ స్కందమైనా, 3వ స్కందమైనా, లేకపోతే భగవంతుడి గురించి ఏ లీల చెప్పినా సరే, ఆయన యొక్క ప్రార్థనలు ఏవి విన్నా సరే మనకి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎంతో ఆనందం వస్తూ ఉంటుందన్నమాట. దీన్నే ఏమంటారు, రుచి స్థాయి అంటారన్నమాట. సో ఇక రుచి అనేటువంటి స్థాయి కూడా ఇంకా ఆనందం వస్తూ ఉంటుంది. ఆ పని చేస్తూ ఉంటాం. భౌతిక పరంగా అయితే కనుక ఏమైపోతుంది, చేస్తూ ఉంటే కనుక ఆనందం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. కానీ భక్తిలో మాత్రం చేస్తూ ఉంటే కనుక ఆనందాంబుది వర్ధనం పెరుగుతూనే ఉంటుంది. సో తర్వాత స్థాయికి వెళ్తారు. ఏంటి ఆ తర్వాత స్థాయి? యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవిశాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే. శుభాంగి శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ గోవింద, నీ వియోగమును అనుభవించి ప్రతి నిమిషమును ఒక యుగంగా నేను భావించుచున్నాను. వర్షధారల వలె కనుల నుండి నీరు స్రవించుచున్నది. నీ విరహములో నాకు జగమంతయు శూన్యముగా తోచుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక ఆనందం వస్తూ ఉంటుంది కదా మనకి. రుచి గురించి చెప్పుకున్నాం. రుచి బాగా పెరిగింది. రుచి పెరిగింది. పెరిగితే కనుక ఆ రుచి ఎవరి పట్ల పెరిగిపోతుంది, పూర్తిగా అది ఎలా అయిపోతుంది, అది ఏమైపోతుంది, ఒక బంధం అయిపోతుంది, ఒక అటాచ్మెంట్ అయిపోతుంది అనమాట. ఎవరితోటి అటాచ్మెంట్ అవుతుంది? కృష్ణుడితోటి ఒక బంధం అయిపోయింది అనమాట. ఎలా ఉంది ఇదంతా కూడా మనకి మెల్లగా వినడంతో ఇదంతా కూడా మొదలైంది మనకి. నామాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని వినడంతో మనం మొదలు పెట్టాము. ఇప్పుడు ఇక్కడ ఈ స్థాయికి వచ్చేసరికి ఏమైపోయింది, ఆ నామం వినడంలో ఎంతో ఆనందం వస్తూ ఉంది. ఇప్పుడు ఆనందం వచ్చిన తర్వాత కూడా ఏంటి, ఇప్పుడు ఒక నామం నుంచి ఇప్పుడు మన యొక్క బంధం ఎవరితోటి కనెక్ట్ అయిపోయింది? ఇప్పుడు కృష్ణుడితోటి కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు? మీ యొక్క వియోగము నాకు ఒక్క క్షణము కూడా ఒక్క యుగం లాగా అనిపిస్తూ ఉంటుంది. అంత అటాచ్మెంట్ వచ్చేసింది అనమాట. కృష్ణుడితోటి అంత బంధం, ఆకర్షణ వచ్చేసింది. సో కృష్ణుడి కోసం అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నాను, ఆయన దూరం అయిపోతున్నారు, కృష్ణుడిని వదిలేస్తాడు, కృష్ణుడు లేడు ఇక్కడ అని ఏమైనా ఒక చిన్నది కృష్ణుడు లేకపోతే కనుక ఒక క్షణం యుగంలాగా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంకా మొత్తం కృష్ణుడు లేకపోతే కనుక ఇంకా నాకు ప్రపంచం అంతా కూడా వేస్ట్, నాకు అనవసరం, నాకు ఎవ్వరు వద్దు, ఇంకా కృష్ణుడు ఒక్కడు ఉంటే చాలు నాకు. ఎంతటి ఆసక్తి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక రోజు జపం చేయలేదు, ఏదో జపం తక్కువ చేసాము, ఒకవేళ కృష్ణుడిని దర్శనం చేసుకోలేదు మందిరంలోకి వెళ్ళి, లేకపోతే భాగవతం క్లాస్ వినలేదు ఆ రోజు, అప్పుడు ఏమైపోతుంది, ఎంతో రుచి రోజు పొందుతూ ఉన్నాడు కదా. సో ఆ రోజు చేయకపోతే కనుక ఏదో పెద్ద వెలితిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో మిస్ అయిపోయింది నాకు, అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే అదే ఇక్కడ చెప్తున్నారు, మీ యొక్క విరహంలో జగమంతా కూడా శూన్యంగా ఉంటుంది. ఏదో మిస్. కృష్ణుడే ఎలా అయిపోతుందంటే కనుక కృష్ణుడే నాకు సర్వస్వము. ఇంకా కృష్ణుడు లేకపోతే కనుక ఏదో మిస్సింగ్, పూర్తిగా మిస్సింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ అటాచ్మెంట్ ఎక్కడికి అయిపోయింది, భగవంతుడి యొక్క నామం నుంచి భగవంతుడి మీద పూర్తిగా ఆ యొక్క బంధం అనేటువంటిది ఏర్పడిపోయింది. ఇంకా తర్వాత చివరి శ్లోకంలో
మనకి 2 రకాలైనటువంటి స్థాయిల గురించి ఆయన చెప్పేస్తారు. ఏమిటది? భావ, ప్రేమ. అశ్లీష్యవాపాదరతాం పినస్తు మాం అదర్శనాం నర్మహతాం కరోతు వా యథా తదా వా వితతాతులం పటో మత్ప్రాణనాదస్తు సయేవ నా పరః. జనని మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నేనెరుగను. అతడు తన పరిష్వంగంలో నా ఎడ మోటుగా ప్రవర్తించినను, లేక దర్శన మొసగగా హృదయమును కృంగదీసినను, అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధన రహితముగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభు అయినందున దేనినైనను చేయుటకు అతడు సర్వస్వతంత్రుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఇక్కడ 2 స్థాయిల గురించి మనకి చెప్తున్నారు. ఒకటి ఏమిటి? భావ స్థాయి, ఇంకొకటి ప్రేమ స్థాయి అన్నమాట. ఈ భావ స్థాయి అంటే కనుక ఏమిటి? ఇది మనల్ని ఒక ఆధ్యాత్మికంగా మనకి ఒక ఎమోషన్ అన్నమాట. ముందుగా ఏమిటి? కృష్ణుడితోటి మనం ఇంతకు ముందు స్థాయిలో బంధాన్ని ఏర్పరచుకున్నాం, మనం ఆసక్తి, అటాచ్మెంట్ ఏర్పరచుకున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? భావ స్థాయిలో మనకి కృష్ణుడితోటి మనకి ఏదో ఒక పర్టిక్యులర్ వేలో, ఒక విధానంలో ఆయనతోటి ఒక బంధం ఏర్పడిపోతుంది. అంటే కృష్ణుడికి నేను స్నేహితుడిగాను, కృష్ణుడికి నేను ప్రేయసిగాను, లేకపోతే కనుక కృష్ణుడికి నేను తల్లిగాను, తండ్రిగాను, లేకపోతే కనుక ఏదో ఒకటి అన్నమాట, ఒక రిలేషన్షిప్. సో కృష్ణుడికి నేను దాసుడిగాను, ఏదో ఒక రిలేషన్, ఒక బంధం, ఒక స్పిరిచువల్ ఎమోషన్ అన్నమాట, ఆధ్యాత్మికమైనటువంటి ఎమోషన్ మనకి కృష్ణుడితోటి ఏర్పడిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? చైతన్య మహాప్రభు, కృష్ణుడే నాకు ప్రభువు, అన్యమైన ప్రభువుని నేను ఎరుగను అంటే దాస్య భావంలో ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. సో దాస్య భావంలో చెప్తూ ఉన్నారు. సో ఇది ఇంకా కృష్ణుడు అంటే కనుక ఇంకా కావాలి, కృష్ణుడు లేకపోతే కనుక ఇంకా నేను వదలలేను, కృష్ణుడితోటి నాకు ఈ సంబంధము అని చెప్పేసి ఆ విధంగా బంధము ఏర్పడిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా అన్నిటికంటే కూడా అత్యుత్తమమైనటువంటిది ఏమిటి? యొక్క ప్రేమ స్థాయి అన్నమాట. సో ప్రేమ స్థాయిలో ఏమిటి? ఎంతవరకు ప్రేమ స్థాయిలో వెళ్ళిపోతాము అంటే కనుక ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, కృష్ణుడు నా పట్ల మోటుగా ప్రవర్తించినను అంటే నన్ను తిరస్కరించినా సరే, కృష్ణుడు నాకు దర్శనం ఇవ్వకపోయినా సరే, నన్ను బాధ పెట్టినా సరే, నన్ను కృంగదీసినా సరే, నన్ను మంచి చేసినా సరే, దగ్గరకు తీసుకున్నా సరే, తీసుకోకపోయినా సరే, నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా సరే, నన్ను ఏ విధంగా వాడుకున్నా సరే, మంచిగా చూసుకున్నా సరే, సరిగ్గా చూసుకోకపోయినా సరే, ఏమీ పర్వాలేదు. నేను మాత్రం కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉంటాను, ఆయనకి సేవ చేస్తూ ఉంటాను. ఎటువంటి నియమాలు లేవు. సర్వకాల సర్వావస్థలలో అన్ని పరిస్థితుల్లో కూడా కృష్ణుడే నాకు ఆరాధనీయుడైనటువంటి ప్రభువు. నేను ఆయనకు దాసుడని లేకపోతే దాసిని. ఆయన నన్ను ఏం కావాలంటే కనుక అది చేసుకోవచ్చు. అన్కండిషనల్. నన్ను ఇలాగే చూడాలి, అలాగే చూడాలి, ఆ విధంగా ఉండాలి, ఏమీ లేదు అలా. అన్కండిషనల్, ఎటువంటి నియమాలు ఏమీ లేవు. అన్కండిషనల్ లవ్. నేను మాత్రం ప్రేమిస్తూ ఉంటాను, ఆయన ఏం చేసినా సరే నన్ను, నాకేం పర్వాలేదు. ఈ స్థాయి ఏమిటి? గోపికల యొక్క స్థాయి. గోపికల యొక్క స్థాయి. గోపిగీతలో వాళ్ళందరూ కూడా యొక్క భావాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఈ భావాలన్నీ కూడా. సో కాబట్టి మొత్తం ఇక 9 రకాలైనటువంటి స్థాయిలు మనకి భక్తిలో ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు ఇచ్చారనమాట. సో నిష్టలో ఏమవుతుంది? మెల్లగా మనకి నిష్ట దగ్గర నుంచి ఒక్క నిమిషం. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది? రకరకాల స్థాయిల్లో మనము వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి, సో రుచి స్థాయిలో మనకి ఏమవుతుంది? టేస్ట్ వస్తుంది మనకి. ఆసక్తి స్థాయిలో ఏమవుతుంది? మనకి ఆసక్తి అంతా కూడా నామం నుంచి పూర్తిగా కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంకా భావ స్థాయిలో ఏమవుతుంది అని అంటే కనుక ఇంకా కృష్ణుడి యొక్క నామం చెప్తే కనుక చాలు, హృదయం అంతా కూడా ద్రవించిపోతుంది అనమాట, కరిగిపోతుంది అనమాట. సో ఆ భావన వచ్చేస్తుంది లోపల నుంచి. చైతన్య మహాప్రభు ఇవన్నీ కూడా ప్రదర్శించారు. ఆయన అష్టసాత్విక వికారాలు ప్రదర్శించారు. ఎప్పుడైతే కనుక జగన్నాథ్పురి వెళ్ళినప్పుడు జగన్నాథుని ఫస్ట్ టైం చూసారో ఆయన, వెంటనే ఆయన మూర్చిపోయారనమాట.
సో చాలా మంది అనుకున్నారు ఏమో పడిపోయారేమో, నిజంగా ఏదైనా అయిపోయిందేమో ఈయనకని అనుకున్నారు. సార్వభౌమ భట్టాచార్య ఏం చేశారు, ఆయనకి తెలిసింది ఇవేవో చాలా హై లెవెల్ స్పిరిచువల్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పి ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన వచ్చారు. వస్తే కనుక చూస్తే కనుక ఆయనకి చిన్న దూది పింజి అనమాట ఆయన ముక్కు దగ్గర పెడతారు. ముక్కు దగ్గర పెడితే అది కదులుతుంది, కొంచెం కదులుతుంది అనమాట, కొంచెం కదులుతాను. ఓ ఈయన బతికే ఉన్నారు, ఈయన తీసుకుని వెళ్ళండి, పదండి మా ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఈయన చాలా స్పిరిచువల్ ఎమోషన్ లో ఉన్నారని ఆయనకు అర్థం అవుతుంది. చెప్పలేదు కానీ. సో అలాగే భావస్థాయిలో ఏమవుతుంది, కృష్ణుడి కోసము హృదయం ద్రవించిపోతుంది. సో ఇంకా కృష్ణుడే కావాలి నాకు. చిన్నపిల్లలు ఒక్కొక్కసారి మారం చేస్తూ ఉంటారు కదా. సో వాడు ఏదైనా సరే ఒక వస్తువు కావాలి అని అన్నాడంటే కనుక అదే వస్తువు కావాలి వాడికి. ఏదో ఒక సైకిలో లేకపోతే ఒక చిన్న ఆట వస్తువు ఏదో ఒకటి కావాలి అని అనుకున్నాడంటే అదే కావాలి వాడికి. ఆల్టర్నేట్ వేరేది ఏది తీసుకొచ్చి ఇచ్చినా సరే వాడు నాకు వద్దంటాడు. వేరే రకమైనటువంటి ఏ వస్తువు ఇచ్చినా సరే వద్దంటాడు నాకు. దానికన్నా చిన్నది ఇచ్చినా సరే, పెద్దది ఇచ్చినా సరే, నాకు ఏది ఇచ్చినా సరే వద్దు. పోనీ కాసేపు ఏడ్చి వాడే మర్చిపోతాడు అని అంటే కనుక వాడు వదిలిపెట్టాడు, దాని గురించి ఏడుస్తూనే ఉంటాడు 24 గంటలు కూడా, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి అని చెప్పేసి. సో అలాగే భావస్థాయిలో ఏమైపోతుంది, మెల్ట్ అయిపోతుంది, హృదయం అంతా కూడా ద్రవించిపోతుంది. కృష్ణుడి గురించి ఆ యొక్క లాంగింగ్ అన్నమాట, కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి అనేటువంటి భావన వదిలిపెట్టదు అనమాట. 24 గంటలు ఇంకా అదే ధ్యాస మీద ఉంటుంది అనమాట. సో ఈ భావన ఇంకా చాలా చాలా పరిపక్వం అయితే కనుక ఏమవుతుంది, చిట్టు చివరిగా అది శుద్ధ భక్తి ప్రేమకి అది కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మారుతుంది అనమాట. సో మొదట్లో ఏమవుతుంది, కొంచెం శ్రద్ధతోటి మనం భక్తుల దగ్గరికి వస్తాము. భక్తుల దగ్గరికి వచ్చిన తర్వాత మెల్లగా మనం భక్తులు చెప్పినట్లు ఆ యొక్క భగవంతుడి యొక్క విధి నియమాలు, భక్తి యొక్క విధి నియమాలు అవన్నీ కూడా పాటిస్తాము. పాటించిన తర్వాత ఏమవుతుంది, మెల్లగా మన యొక్క అనవసరమైనటువంటి ఆ యొక్క పద్ధతులు కానీ, మనకు ఉన్నటువంటి అలవాట్లు కానీ అవన్నీ కూడా వదిలిపెట్టేసి మనము మంచి వాటిని మనం పెంపొందించుకుంటాము. మన హృదయం పవిత్రీకరం అవుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క విధి నియమాలను పాటించడం అనేటువంటిది మనకి ఒక అలవాటు లాగా తయారైపోతుంది. అలవాటు లాగా తయారైన తర్వాత మెల్లగా ఏమవుతుంది, మనకి వీటిల్లో చాలా రుచి వస్తుంది, చాలా ఆనందం వస్తుంది. సో ఆనందం వచ్చిన తర్వాత ఏమవుతుంది, మెల్లిగా మనకి కృష్ణుడితోటి ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ బంధం అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఇంకా ఏమవుతుంది, ఇంకా చాలా ఆనందం. బంధం వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, భావస్థాయి. ఇంకా కృష్ణుడు లేకపోతే కనుక ప్రపంచమంతా కూడా నాకు శూన్యము, నాకు కృష్ణుడే కావాలి, కృష్ణుడు తప్పితే నాకు ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు, కృష్ణ సంబంధమైనటువంటి విషయాలే నాకు కావాలి, కృష్ణ సంబంధం కాకపోతే ఏ విషయాలు కూడా నాకు అవసరం లేదు అనేటువంటి స్థాయి నుంచి మనకి కృష్ణుడితోటి ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఇంకా రిలేషన్షిప్ ఏమవుతుంది, ఆ యొక్క బంధం అనేటువంటిది ఒక కృష్ణుడితో ఒక సంబంధం ఏదైతే ఉందో అది ఇంకా మనకి గాఢంగా తయారవుతుంది. సో కృష్ణుడి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. కృష్ణుడు నన్ను సరిగ్గా చూసినా చూడకపోయినా సరే ఏం పర్వాలేదు, నేను మాత్రం కూడా కృష్ణుడికి ఎప్పటికీ కూడా సేవకుణ్ణి అనేటువంటి భావనలో ఉండడం అనమాట. ఇది అల్టిమేట్ గా ఈ యొక్క మహాభావ. సో దీంట్లో కూడా మనకి చాలా బ్రీఫ్ గా చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఇంకా చాలా చాలా స్థాయిలు ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క స్థాయిలో కూడా. సో ఫెయిత్ లో స్థాయిలు ఉంటాయి 4-5 రకాలు. సో ఆ తర్వాత మళ్ళీ శ్రద్ధలో స్థాయి ఉంటుంది, సాధు సంఘాల్లో ఉంటుంది, భజన క్రియలో స్థాయిలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అనార్థ నివృత్తిలో చాలా చాలా స్థాయిలు ఎలాబరేట్ గా ఉంటాయి. సో బట్ ఏంటంటే మనం బ్రీఫ్ గా వీటి గురించి చర్చించుకున్నాం. సో ఇది మనకి భక్తిలో 9 స్థాయిలు. సో ఎవరికి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎన్నో తరగతిలో ఉన్నాం. మొత్తం 9 తరగతులు మనకి. సో 1 నుంచి 9, 10 తరగతులు కాదు మనకి. సో మనం ఎక్కడ ఉన్నాము, 2వ క్లాస్లో ఉన్నామా, 3వ క్లాస్లో ఉన్నామా, 9th క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి. సో అది మన టార్గెట్, దాని గురించి ఆలోచించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం.
హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ గురు మహారాజ్ ఎలా ఉన్నారు ప్రభుజీ? గురు మహారాజ్ మెసేజ్ గురుమహారాజ్ మెసేజ్ రాలేదు మాతాజీ నిన్నటిది. బట్ థింక్ సేమ్ కండిషన్ అలాగే ఉన్నారు మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు చైతన్య మహాప్రభు గారు ఈ శిక్షాష్టకాన్ని ఇచ్చి దీంతో పాటు భక్తిలోని 8 కూడా చెప్పారా? ఈ భక్తిలో దశలు కూడా వారే ఇచ్చారా ప్రభుజీ? మొత్తం నాలెడ్జ్ అంతా కూడా ఆయనే ఇచ్చారు. బట్ ఏంటంటే కనుక ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు. ఆయన యొక్క శిష్యుల ద్వారా గ్రంథాలన్నీ కూడా రచించి ఇచ్చారన్నమాట. అంతా రూపగోస్వామి గారి దగ్గర నుంచి వచ్చిందనమాట. మాక్సిమం మన షడ్గోస్వామిస్ అందరూ కూడా వాళ్ళు అదే భక్తి సంబంధమైనటువంటి గ్రంథాలన్నిటినీ కూడా వాళ్ళు రాశారు, వాటిని అనాలిసిస్ చేశారు. తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా ఏం చేశారు, వాటిని మనకు అర్థం అవ్వట్లేదు, హై లెవెల్లో ఉందంటే కనుక మనకు అర్థమయ్యేలాగా తీసుకుని ఇచ్చారనమాట. ఇంకా ప్రభుపాద్ గారు ఇంకా మన మట్టి బుర్రలకు ఇంకా అర్థం అని చెప్పేసి ఇంకా తక్కువ స్థాయికి తీసుకొచ్చి ఆయన ఇచ్చారన్నమాట. హరే కృష్ణ. ప్రభుజీ ఈ 8 భక్తి స్థాయిలో కూడా ఒక్కో దాంట్లో మళ్ళీ స్థాయిలు ఉంటాయి. వాళ్ళ 9లో కూడా మళ్ళీ రకరకాల లెవెల్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకుంటే అర్థమవుతుంది. అంతే. ప్రభుజీ హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో గురు మహారాజ్ యొక్క ఆరోగ్యం కోసం అందరూ కూడా ఒకసారి 3 times హరే కృష్ణ మహామంత్రము తప్పకుండా ప్రభుజీ.